హలో గైస్, రీసెంట్లీ జరిగిన సినిమాకాన్ ఈవెంట్లో ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ చూపించారు. అండ్ ఆ ట్రైలర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా బయటకు వచ్చింది. బట్ అఫీషియల్ ట్రైలర్ వచ్చాక బ్రేక్ డౌన్ చేద్దాంలే అని చెప్పి ఆ ట్రైలర్ డిస్క్రిప్షన్ గురించి వీడియో చేయలేదు. అండ్ ఫైనల్లీ నిన్న మార్వెల్ వాళ్ళు ఫెంటాస్టిక్ ఫోర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అండ్ ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ మీద హైప్ కూడా గట్టిగానే ఉంది. చూస్తుంటే మార్వెల్ వాళ్ళు ఈ మూవీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు ట్రైలర్ బ్రేక్ డౌన్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ వచ్చేసి 1960s టైం పీరియడ్ లో రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లో జరుగుతుంది. అంటే 1960s టైంలోనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే ఎలా ఉంటుందో దాన్నే రెట్రో ఫ్యూచరిస్టిక్ వరల్డ్ అంటారు. అండ్ ఆ వరల్డ్ ని ఈ మూవీలో చాలా బాగా ప్రెజెంట్ చేయబోతున్నారు అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే జనాల లైఫ్ స్టైల్ వచ్చేసి రెట్రో స్టైల్లో ఉంది. బట్ వాళ్ళు యూజ్ చేస్తున్న వెహికల్స్ కావచ్చు, రాకెట్స్ కావచ్చు, ఫ్యూచరిస్టిక్ డిజైన్ లో ఉన్న బిల్డింగ్స్ కావచ్చు, అండ్ ట్రైలర్ లో ఒక షాట్ లో తలకిందులుగా వెళ్లే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే రెట్రో స్టైల్ ఆఫ్ ఫ్యూచర్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఈ వరల్డ్ ఇంత ఫ్యూచరిస్టిక్ ఉండి జనాలు టెక్నాలజీలో ఇంత అడ్వాన్స్ అవడానికి రీజన్ వచ్చేసి ఈ వరల్డ్ లో ఇప్పటి వరకు ఎటువంటి యుద్ధాలు జరగలేదు. ఇదొక పీస్ఫుల్ యూనివర్స్ అని ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన మ్యాట్ షాక్మన్ కన్ఫర్మ్ చేశారు. సో యుద్ధాలు లేవంటే డెఫినెట్లీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందుకే ఈ వరల్డ్ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉంది. సో ఇప్పుడు మీకు ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీ యొక్క యూనివర్స్ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో ద టెడ్ గిల్బర్ట్ అనే ఒక షో అయితే జరుగుతుంది. ఈ షోలో ఉన్న హోస్ట్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాడు. లైక్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్ లోకి వెళ్లడం గురించి అండ్ వాళ్ళు పవర్స్ తో తిరిగి రావడం గురించి ఇదంతా చెప్తున్నాడు. అండ్ ఇదంతా లైవ్ టెలికాస్ట్ అయితే జరుగుతుంది. అండ్ ఆ లైవ్ వీడియో ఫుటేజ్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నట్టు అండ్ వాళ్ళు స్పేస్ లోకి లాంచ్ అవుతున్నట్టు అదంతా చూపిస్తున్నారు. అండ్ ఈ ఆరిజిన్ కి సంబంధించిన సీన్స్ అన్ని జస్ట్ గిల్బర్ట్ షోలోనే చూపిస్తారు, లేదా మూవీ స్టార్టింగ్ లో ఒక మాంటేజ్ లాగా చూపిస్తారు అంతే. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి ఆరిజిన్ మూవీ అయితే అస్సలు కాదు. వాళ్ళకి పవర్స్ ఎక్కడ వచ్చాయి, ఎలా వచ్చాయి ఇదంతా ఎక్స్ప్లోర్ చేయరు. జస్ట్ కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లాగా చూపించి కొన్ని డైలాగ్స్ లో ఆరిజిన్ ని కవర్ చేసేస్తారు అంతే. అండ్ డైరెక్టర్ మ్యాట్ షాక్మన్ కూడా కన్ఫర్మ్ చేశారు, ఈ మూవీలో ఆరిజిన్ ఎక్స్ప్లోర్ చేయడం లేదు, ఈ యూనివర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న యూనివర్స్ అని. సో ఈ యూనివర్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కి ఆల్రెడీ పవర్స్ వచ్చేసి ఉన్నాయి. అండ్ ఈ యూనివర్స్ లో వాళ్ళు చాలా ఫేమస్ కూడా. అందుకే ఈ మూవీలో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ ని జనాలు ఆదరిస్తున్నారు అండ్ వాళ్ళని ఇష్టపడుతున్నారు. అండ్ అది ట్రైలర్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. పిల్లలు ఫెంటాస్టిక్ ఫోర్ కార్స్ తో ఆడుకుంటున్నారు, టాయ్స్ తో ఆడుకుంటున్నారు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ కి సంబంధించిన లైవ్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ చూస్తున్నారు. అండ్ కొంతమంది పిల్లలు బెన్ గ్రిమ్ ని కార్ ఎత్తమని చెప్పడం అండ్ బెన్ గ్రిమ్ వాళ్ళ కోసం కార్ ఎత్తడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యూనివర్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ చాలా పెద్ద సెలబ్రిటీస్ అని మనకు అర్థమవుతుంది. అండ్ ఆ గిల్బర్ట్ షోలో హోస్ట్ చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే ఆ వరల్డ్ పీస్ఫుల్ ఉండడానికి అండ్ టెక్నాలజీలో డ్రాస్టిక్ చేంజెస్ రావడానికి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉందని మనకు అర్థమవుతుంది. అండ్ తర్వాత ఫస్ట్ టీజర్ లో చూపించిన విధంగా బెన్ గ్రిమ్, జానీ స్ట్రోమ్, హెర్బీ రోబోట్ కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఈ డిన్నర్ కి రీడ్ రిచర్డ్ అండ్ సూ స్ట్రోమ్ లేట్ గా వచ్చారు. అండ్ ఇక్కడే సూజన్ స్ట్రోమ్ ప్రెగ్నెంట్ అని జానీ స్ట్రోమ్ అండ్ బెన్ గ్రిమ్ కి తెలుస్తుంది. అండ్ తన సిస్టర్ ప్రెగ్నెంట్ అని తెలిసిన జానీ స్ట్రోమ్ హ్యాపీ ఫీల్ అవుతాడు అండ్ రీడ్ రిచర్డ్ ని ఆట పట్టిస్తాడు. అండ్ ఇక్కడ బెన్ గ్రిమ్ అండ్ జానీ స్ట్రోమ్ మంచి అంకుల్స్ కాబోతున్నారు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాడు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రీవియస్ మూవీస్ లో లాగే ఈ మూవీలో కూడా జానీ స్ట్రోమ్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉండబోతుందని చెప్పి అర్థమవుతుంది. అండ్ తర్వాత వీళ్ళు బ్యాక్స్టర్ బిల్డింగ్ లో చిల్ అవుతున్నప్పుడు ఆకాశం నుంచి ఏదో పెద్ద ఫైర్ స్ట్రోమ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ టీజర్ లో జానీ స్ట్రోమ్ ఆ ఫైర్ వైపు ఫ్లై చేసుకుంటూ వెళ్తున్నట్టు కూడా చూపించారు. అండ్ మిగతా టీం జనాల్ని కాపాడే ప్రయత్నం చేయడానికి వాళ్ళ ఫెంటాస్టిక్ కార్ ని వేసుకుని బయటికి రావడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది ఆ వచ్చింది మరెవరో కాదు, గెలాక్టస్ యొక్క హెరాల్డ్ అయిన షలాబల్ లేడీ సిల్వర్ సర్ఫర్ అని. తను వచ్చి ఈ వరల్డ్ ప్రొటెక్టర్స్ ఎవరు అని వీళ్ళని అడుగుతుంది. అప్పుడు సూజన్ మేమే అని చెప్తుంది. అప్పుడు షలాబల్ మీ ప్రపంచం నాశనం కాబోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ నుంచి దూరిపోయి వెళ్ళిపోవడం మనం చూడొచ్చు. ఇలాంటి ఒక సీన్ 2007 ఫెంటాస్టిక్ ఫోర్ 2 మూవీలో కూడా ఉంది. అండ్ తర్వాత షలాబల్ ని జానీ స్ట్రోమ్ ఫాలో చేసుకుంటూ వెళ్లి తన ఫ్లయింగ్ బోట్ పట్టుకుంటాడు. అప్పుడు తను అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ప్రీవియస్ టీజర్ లో ఈ సీన్ చూపించినప్పుడు జానీ ముందు ఎవరు లేనట్టు చూపించారు. బట్ నేను టీజర్ బ్రేక్ డౌన్ లో చెప్పాను అతను లేడీ సిల్వర్ సర్ఫర్ వెనకాల వెళ్తున్నాడు అని. కానీ చాలా మంది ఏమని కామెంట్ చేశారంటే జానీకి పవర్స్ వచ్చాక ఫస్ట్ టైం ఫ్లై చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాడు అని అన్నారు. బట్ మొత్తానికి నా గెస్సే కరెక్ట్ అయింది. అండ్ ఇక్కడ సిల్వర్ సర్ఫర్ క్యారెక్టర్ ని మేల్ గా కాకుండా ఫీమేల్ గా ఎందుకు చూపించారు, మార్వెల్ వాళ్ళు జెండర్ స్వాప్ చేశారా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ గెలాక్టస్ కి డిఫరెంట్ యూనివర్సెస్ లో డిఫరెంట్ హెరాల్డ్స్ ఉంటారన్నమాట. అలా ఒకనొక యూనివర్స్ లో గెలాక్టస్ కి నారిన్ రాడ్ అండ్ షలాబల్ హెరాల్డ్స్ గా ఉంటారు. అండ్ వీళ్ళిద్దరూ లవర్స్ కూడా. మరి అలాంటప్పుడు మేల్ సిల్వర్ సర్ఫర్ ని చూపించొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ ప్రీవియస్లీ వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఎంటైర్ మల్టీవర్స్ కి ఒకే ఒక గెలాక్టస్ ఉన్నాడంట. సో దీన్ని బట్టి చూసుకుంటే 2007 ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో కనిపించిన గెలాక్టస్ అండ్ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో కనిపించిన గెలాక్టస్ సేమ్ అనమాట. అండ్ ఆ ఫెంటాస్టిక్ ఫోర్ 2 మూవీలో నారిన్ రాడ్ సిల్వర్ సర్ఫర్ చనిపోతాడు కాబట్టి ఇప్పుడు గెలాక్టస్ దగ్గర షలాబల్ మాత్రమే హెరాల్డ్ గా ఉందనుకుంటా. సో ఇదొక పాసిబిలిటీ ఉంది కాబట్టి లేడీ సిల్వర్ సర్ఫర్ ని చూపించి ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ మళ్ళీ స్పేస్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అండ్ వీళ్ళని రిపోర్టర్స్ అడుగుతున్నారు మేము సేఫ్ గా ఉన్నామా అని. దానికి రీడ్ రిచర్డ్ ఐ డోంట్ నో అని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే షలాబల్ ఇచ్చిన వార్నింగ్ తర్వాత ఏదో పెద్ద ప్రాబ్లం రాబోతుందని చెప్పి జనాలందరూ భయపడుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. అండ్ ఇదంతా తన వల్లే జరుగుతుందని చెప్పి రీడ్ రిచర్డ్ గిల్టీ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో రీడ్ రిచర్డ్ డైలాగ్ చెప్తున్నాడు అతను స్పేస్ యొక్క బౌండరీస్ ని దాటాడు కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళకి తెలిసిపోయింది అని. సో అందుకే వీళ్ళు ఆ ప్రాబ్లం ని ఎలాగైనా సాల్వ్ చేయాలి అని చెప్పి స్పేస్ లోకి మళ్ళీ షలాబల్ ని వెతుక్కుంటూ వెళ్లి ఉండవచ్చు. అండ్ తర్వాత వీళ్ళ రాకెట్ వచ్చేసి ఒక డిస్ట్రాయ్ అయిపోతున్న ప్లానెట్ వైపు వెళ్తున్నట్టు కూడా చూపించారు. సో
సో మేబీ అక్కడ గెలాక్టస్ ఒక ప్లానెట్ ని తినేస్తున్నాడేమో అండ్ అక్కడ షెల్లాబల్ ని వెతుకుంటూ ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీం వెళ్లారేమో అండ్ తర్వాత వీళ్ళు షెల్లాబల్ లేడీ సిల్వర్ సర్ఫర్ ని ఫైండ్ అవుట్ చేసి తనతో ఫైట్ కూడా చేస్తారేమో. ఎందుకంటే తర్వాత షాట్ లో షెల్లాబల్ ఒక పెద్ద స్పేస్ షిప్ లో ఉన్నట్టు చూపించారు అండ్ ఆ స్పేస్ షిప్ డిజైన్ అందులో ఉండే లావా అదంతా చూస్తుంటే అది గెలాక్టస్ కి సంబంధించిన స్పేస్ షిప్ అయి ఉండవచ్చని నాకు అనిపిస్తుంది. అండ్ తర్వాత వీళ్ళ మధ్య ఫైట్ కూడా జరిగి ఉండవచ్చు ఎందుకంటే షెల్లాబల్ ఎవరితోనో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపించారు. అండ్ తర్వాత షాట్ లో రీడ్ రిచర్డ్ అండ్ సూజన్ స్ట్రామ్ ఒక బేబీ దగ్గర ఉన్నట్టు చూపించారు కానీ బేబీని చూపించట్లేదు ఎందుకంటే విఎఫ్ఎక్స్ తో కవర్ చేశారనుకుంటా. అండ్ ఆ బేబీ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఫ్రాంక్లిన్ రిచర్డ్ అనమాట. ఈ క్యారెక్టర్ ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ గాడ్ లెవెల్ బీయింగ్ గా మారబోతున్నాడు. అండ్ ఈ పిల్లాడి క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అంటే తన పవర్స్ తో యూనివర్సెస్ ని క్రియేట్ చేసి ఆడుకుంటాడు, అంత పవర్ఫుల్ బీయింగ్ వీడు. అండ్ మార్వెల్ కామిక్స్ లో గెలాక్టస్ కి హెరాల్డ్స్ ఉంటారన్నమాట. వాళ్ళు ప్లానెట్స్ ని వెతికి పెడుతూ ఉంటారు అండ్ గెలాక్టస్ వచ్చి ఆ ప్లానెట్స్ ని తింటూ ఉంటాడు. అలాంటి పవర్ఫుల్ బీయింగ్ అయినా గెలాక్టస్ లాంటి విలన్ క్యారెక్టర్ ని ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్ లాంటి చిన్న పిల్లవాడు హెరాల్డ్ గా మార్చుకుంటాడు, అంటే బానిసలాగా మార్చుకుంటాడు. సో మీరే అర్థం చేసుకోండి గెలాక్టస్ ని బానిసలాగా మార్చుకున్నాడు అంటే ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్. అండ్ ఒకనొక కామిక్ లో గెలాక్టస్ క్యారెక్టర్ భూమి మీదకి వస్తాడు అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తో మాట్లాడి వెంటనే తన షిప్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అతని దగ్గరికి వెళ్లి అడిగితే గెలాక్టస్ ఏం చెప్తాడు తెలుసా, అక్కడ ఫ్రాంక్లిన్ రిచర్డ్ ఉన్నాడు, అతనుంటే నాకు భయం వేస్తుందని చెప్తాడు. సో దీన్ని బట్టి మార్వెల్ యూనివర్స్ లో ఫ్రాంక్లిన్ రిచర్డ్ క్యారెక్టర్ గాడ్ లెవెల్ బీయింగ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత షాట్ లో గెలాక్టస్ తన సైజ్ తగ్గించుకుంటూ భూమి మీదకి వస్తున్నట్టు చూపించారు అండ్ ఈ షాట్ ని ప్రీవియస్ టీజర్ లో కూడా చూపించారు. అండ్ తర్వాత ఈ షాట్ లో ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ గిల్బర్ట్ షో నుంచి బయటకు వస్తారు అండ్ జానీ స్ట్రామ్ ఫ్లేమ్ ఆన్ అయ్యి ఎగురుకుంటూ వెళ్తాడు. అండ్ తర్వాత ఈ షాట్ లో జానీ స్ట్రామ్ సముద్రం మీద ఎగురుకుంటూ వెళ్తున్నట్టు చూపించారు కదా, మేబీ అతను గెలాక్టస్ దగ్గరికి వెళ్తున్నాడేమో ఎందుకంటే ప్రీవియస్ టీజర్ లో గెలాక్టస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఉన్నట్టు చూపించారు. సో మేబీ అందుకే జానీ గెలాక్టస్ తో ఫైట్ చేయడానికి వెళ్తున్నాడేమో. అండ్ గెలాక్టస్ సముద్రంలోకి దిగిన తర్వాత ఒక కయాస్ క్రియేట్ అయి ఉండవచ్చు ఎందుకంటే నెక్స్ట్ షాట్ లో బెన్ గ్రిమ్ ఒక షిప్ ని లాగుతున్నట్టు చూపించారు. అండ్ ఈ షాట్ చూసిన తర్వాత మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీ నుంచి ఈ సీన్ మీకు ఎంతమందికి గుర్తొచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ట్రైలర్ లాస్ట్ లో గెలాక్టస్ న్యూయార్క్ సిటీలో నడుచుకుంటూ వచ్చినట్టు కూడా చూపించారు. అండ్ దీనికంటే ముందు ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అప్ అయ్యి పైకి చూస్తున్నట్టు ఒక షాట్ ఉంది. అండ్ తర్వాత సూజన్ తన పవర్స్ యూస్ చేస్తున్నట్టు, బెన్ గ్రిమ్ ఒక బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేస్తున్నట్టు అండ్ గెలాక్టస్ ఒక బిల్డింగ్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే రీడ్ రిచర్డ్ తన స్ట్రెచింగ్ పవర్ యూస్ చేసి ఒక డివైస్ తో అటాక్ చేయబోతున్నట్టు అండ్ తర్వాత బెన్ గ్రిమ్ టాయ్ తీసుకోబోతున్న ఒక పాప మీద ఏదో పడిపోబోతున్నట్టు ఇలా ఒకే సీన్ కి సంబంధించిన మల్టిపుల్ షాట్స్ ని అక్కడక్కడ చూపించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఇదొక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని అర్థమవుతుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ గెలాక్టస్ కి మధ్య ఒక ఫైట్ కూడా జరగబోతుందని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉంటుందో నాకు ఒక థియరీ తట్టింది. అదేంటి అంటే ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్ లోకి వెళ్తారు అండ్ వాళ్ళు కాస్మిక్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళకి పవర్స్ వస్తాయి. అండ్ ఇదంతా ఆరిజిన్ కాబట్టి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక మాంటేజ్ లాగా చూపిస్తారని నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళకి పవర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు అండ్ సెలబ్రిటీస్ కూడా అయిపోతారు అండ్ ఈ వరల్డ్ కి వీళ్ళు ప్రొటెక్టర్స్ గా కూడా మారుతారు. అండ్ తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ మొత్తం 1 year టైమ్ లైన్ లో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ స్టార్టింగ్ లో సూజన్ ప్రెగ్నెంట్ అని చెప్పారు అండ్ షెల్లాబల్ లేడీ సిల్వర్ సర్ఫర్ భూమి మీదకి వచ్చినప్పుడు సూజన్ స్ట్రామ్ ప్రెగ్నెంట్ గా కనిపిస్తుంది కూడా. అండ్ తర్వాత ప్రెగ్నెంట్ గా లేనట్టు అండ్ ఒక బేబీ ఉన్నట్టు కూడా కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని బట్టి చూసుకుంటే సూజన్ స్ట్రామ్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు షెల్లాబల్ వచ్చి వార్నింగ్ ఇస్తుంది కదా, యాక్చువల్లీ తను గెలాక్టస్ తినడానికి ఒక ప్లానెట్ ని వెతుక్కుంటూ ఈ ప్లానెట్ కి వచ్చి ఉండవచ్చు. సో తర్వాత ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ సూజన్ స్ట్రామ్ ని ఇక్కడే వదిలేసి వీళ్ళు ముగ్గురు స్పేస్ లోకి షెల్లాబల్ ని వెతుక్కుంటూ వెళ్ళి ఉండవచ్చు. ఎందుకంటే ఈ షాట్ లో చూసుకుంటే వీళ్ళు ముగ్గురు స్పేస్ సూట్ వేసుకున్నారు అండ్ సూజన్ స్ట్రామ్ ఎటువంటి స్పేస్ సూట్ వేసుకోలేదు. సో తర్వాత వీళ్ళు షెల్లాబల్ ని వెతుక్కుంటూ ఈ డెస్ట్రాయ్ అవుతున్న ప్లానెట్ దగ్గరికి వెళ్లి ఉండవచ్చు అండ్ అక్కడ వీళ్ళ మధ్య ఫైట్ కూడా జరిగి ఉండవచ్చు అండ్ వీళ్ళు షెల్లాబల్ ని ఓడించి కూడా ఉండవచ్చు. అండ్ తర్వాత భూమి మీద సూజన్ స్ట్రామ్ కి ఫ్రాంక్లిన్ రిచర్డ్ పుట్టి ఉండవచ్చు అండ్ ఫ్రాంక్లిన్ ఎగ్జిస్టెన్స్ గురించి తెలిసిన గెలాక్టస్ డైరెక్ట్ గా తనే రంగంలోకి దిగి భూమి మీదకి వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ తన పవర్స్ తో యూనివర్సెస్ ని క్రియేట్ చేస్తాడు కదా. సో తన పవర్స్ యూస్ చేసి గెలాక్టస్ తన ఆకలి తీర్చుకోగలడు కాబట్టి తను ఫ్రాంక్లిన్ ని వెతుక్కుంటూ వచ్చాడేమో. అండ్ ఈ ప్రాసెస్ లో గెలాక్టస్ కి అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ కి మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి ఈ మూవీ యొక్క స్టోరీ ఇలా సింపుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. మరి హెవీ లెవెల్లో స్టోరీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి మీరు ఈ మూవీ యొక్క స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది గైస్ నా బ్రేక్ డౌన్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.